గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిషాలు. ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ఈ 3 రకాల స్కూల్స్లో కూడా విభిన్నమైనటువంటి వసతులు ఉన్నాయి. క్వాలిటీ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా బోల్డ్ అంత వ్యత్యాసం కనిపిస్తుంది. అది పిల్లలకి సంబంధించి వాళ్ళు నేర్చుకునేటువంటి స్కిల్స్తో పాటుగా వాళ్ళకు వచ్చేటువంటి నాలెడ్జ్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఫెసిలిటీస్ పరంగా చూస్తే ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ప్రభుత్వ స్కూల్స్ ఎందుకు వెనకబడి ఉన్నాయి. దీనికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొస్తున్నాము. అది 6 ప్రారంభమైంది. ఆ తర్వాత 100 స్కూల్స్కి దీన్ని విస్తరిస్తాము అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. యాక్చువల్గా ప్రైవేట్ స్కూల్స్ని ఎందుకు ప్రిఫర్ చేస్తుంటారు పేరెంట్స్? గవర్నమెంట్ స్కూల్స్ కంటే అవే బెటర్ అనేటువంటి భావన మన సమాజంలో ఎందుకుంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్. సార్ నమస్తే. స్కూల్స్ గురించి ఫోకస్ పెట్టుకుంటే మన దగ్గర యంగ్ ఇండియా స్కూల్స్ అనేవో, లేకుంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేవో, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేవి, ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత బేసికల్గా పేరెంట్స్లో ఉన్నటువంటి మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది సార్? పిఎం శ్రీ కూడా ఉంది, పిఎం శ్రీ స్కూల్స్ కూడా ఉంది. సో ఈ ప్రాబ్లం ఏంటంటే మన పేరెంట్స్కి, ఇప్పుడున్న పేరెంట్స్కి, నేను చదువుకున్న టైంలో ఐ పాస్డ్ అవుట్ ఫ్రమ్ మోడల్ స్కూల్ ఉస్మానియా యూనివర్సిటీ 1977లో 10th క్లాస్ పాస్ అయ్యాను ఆ టైంలో. సో మీరు ఇన్ని సంవత్సరాల ముందు. సో ఇప్పుడున్న పేరెంట్స్కి అప్పుడున్న పేరెంట్స్కి చాలా డిఫరెన్స్. అప్పుడున్న పేరెంట్స్కి ఒక కమిట్మెంట్ ఉండే. బహుశా ఆ టైంలో ఇంత టీవీ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, మిగతా డిస్ట్రాక్షన్స్ లేకుండే. ఆ టైంలో చదువుకోవాలి అంతే. ఐఐటి ఉన్న, జేఈ కానీ, నీట్ కానీ, దీనికి అసలు ఎవరు పట్టించుకోరు ఆ టైంలో. ఇన్ఫాక్ట్ మా నాన్నగారు కూడా మాకు చెప్పేటోళ్ళు అన్నమాట. ఈజ్ అన్ ఇంజనీర్, ఈ వాజ్ రైల్వే ఇంజనీర్, బ్రిడ్జ్ ఇంజనీర్. ఆయనకి ఒకటే ఉండే, మేము ముగ్గురులో, నేను, మా సిస్టర్, మా బ్రదర్లో ఎవరో ఒకరు ఇంజనీరింగ్ చేయాలని ఉండే కోరిక ఉండే, కానీ కాలేదు అది. ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇంజనీరింగ్, ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్కిటెక్చర్. ఎంట్రన్స్ రాశాను, 29 ర్యాంక్ వచ్చింది జేఎన్టీయూలో. ఆ టైంలో ఒకటే కాలేజ్ ఉండే, 20 ర్యాంకులకే అయిపోయింది సీట్లు. ఎనీవే, లాంగ్ స్టోరీ షార్ట్, దట్ ఈస్ అన్రియలైజ్డ్ డ్రీమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డ్రాయింగ్, ఐ వాజ్ వెరీ గుడ్ ఇన్ డ్రాయింగ్. ఇన్ఫాక్ట్ 10th క్లాస్లో నా సెకండ్ లాంగ్వేజ్ డ్రాయింగ్ ఉండే. అప్పుడు మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకి దే గివ్ అన్ ఆప్షన్, స్పెషల్ ఇంగ్లీష్ ఆర్ డ్రాయింగ్ అని చెప్పి. బికాజ్ లోకల్ లాంగ్వేజ్ మీరు నేర్చుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ ఆర్ మదర్ 8th క్లాస్ 9th క్లాస్లో హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యారనుకోండి, మీరు ఆ 2 years తెలుగు నేర్చుకోలేరు. సో దానికోసం వాళ్ళు ఆప్షన్ ఇస్తున్నాను. ఎనీవే, కానీ అప్పుడున్న టీచర్, ఎందుకంటే నేను చాలామంది నా దగ్గర అడుగుతారు, సురేష్ గారు మీరు ఇంగ్లీష్లో బాగా మాట్లాడతారు, స్టేజ్లో తెలుగులో బాగా మాట్లాడతారు, ఓకే కైండ్ ఆఫ్ తెలుగు, బట్ ఇంగ్లీష్ డిబేటింగ్ కానీ దాన్ని వాజ్ మై స్ట్రాంగ్ పాయింట్. లిటరేచర్, ఇప్పుడు రైటింగ్ కానీ, స్కిల్స్ కానీ, జర్నలిజంలో ఉన్నదంతా బికాస్ ఆఫ్ మై టీచర్ ఇన్ మోడల్ స్కూల్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ హర్, ఫర్కుందా కరీముల్లా మ్యామ్. షీ నో మోర్ నో. బట్ ఆమె ఎట్లా ఉండే అంటే, షీస్ టు పుష్ మీ ఆన్ టు ద స్టేజ్. 3వ క్లాస్ నుంచి, 3వ క్లాస్లో జాయిన్ అయ్యాను నేను మోడల్ స్కూల్లో. లిటరలీ చేతిలో పేపర్ ఇచ్చి, దట్ టైమ్ దే వాజ్ నో ప్రాక్టీస్, నో టెలిప్రాంప్టర్, నథింగ్. ఒట్టే పంపించి నువ్వు చదువుకో. అది స్కూల్లో 2000 పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముందు యూ హెవ్ టు రీడ్. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ స్టార్ట్ గెటింగ్ దట్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఎంతమంది అట్లాంటి టీచర్లు ఉన్నారు? ఐఎమ్ టెలింగ్ యూ, టీచర్ అనే ఇంపాక్ట్, ఐ థింక్ ఇట్ వాస్ దేర్. నాన్ డీటెయిల్ ఒకటి ఉండే మా దాంట్లో, టు సర్వ్ విత్ లవ్ అని చెప్పి, బ్రెత్ వెయిట్, ఐ ఫర్గెట్ ద నేమ్ ఆఫ్ ద, అది మూవీగా కూడా వచ్చిన తర్వాత. ఇట్స్ రియల్ స్టోరీ. టీచర్ అనే ఇంపాక్ట్ ప్రతి పిల్లల మీద ఉంటుంది, ప్రతి అబ్బాయి అమ్మాయి మీద ఉంటుంది. వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ చెప్పకపోతే మన టీచర్ చెప్పారు, దట్ ఈస్ ద బై వర్డ్ ఫర్ ఇట్, దట్స్ అ ఫైనల్ వర్డ్. టీచర్ చెప్పారంటే మీరు చెప్పిందంత పనికి రాదు, ఆ ఒక సిచ్యువేషన్ ఉందన్నమాట. కానీ ఇప్పుడు కవిత గారు లాస్ట్ ఒక 15-20 సంవత్సరాల్లో ఈ కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత చాలా మటుకు ఒక బకెటింగ్ ఆఫ్ ప్రయారిటీస్ మారిపోయింది. ఒకవైపు ఇంటర్నేషనల్ స్కూల్స్, అది కూడా ఇండియన్ నేమ్స్ ఉండదు, అన్ని ఫ్యాన్సీ ఇంటర్నేషనల్ పేర్లు ఉంటుంది. ఇంకొక వైపు గవర్నమెంట్ స్కూల్స్, నడిమిట్లో ఉన్నది మన నారాయణ, చైతన్య లాంటి ఐఐటి, జేఈ స్కూల్స్. చాలా మటుకు వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళకు ఉంది. వీ హ్యావ్ నో డిస్ప్యూట్స్ విత్ దెమ్. ఎందుకంటే పేరెంట్స్ దగ్గర డిమాండ్ ఉంది. ఎప్పుడైనా ఎకనామిక్స్ అంటారు, సప్లై అండ్ డిమాండ్ ఉంటేనే ఉంటుంది అది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ గవర్నమెంట్ స్కూల్స్ అనే ప్రాబ్లం వస్తుంది. మా టైంలో నేను చదువుకుంది కూడా మోడల్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్ టెక్నికలీ. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్ మీరు చూస్తే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ చూడగానే మీకు బాధ అనిపిస్తుంది. చాలా మటుకు
కార్పొరేట్స్ వాళ్ళ సిఎస్ఆర్ బడ్జెట్ నుంచి తీసుకొని దీని మీద పనిచేశారు. ఇన్ఫాక్ట్ ఐ హావ్ వర్క్డ్ ఆన్ ఇట్. ఎందుకంటే నేను ఐ యూస్ టు హెడ్ అ సిఎస్ఆర్ ఫర్ ఎ హాస్పిటల్ గ్రూప్ ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు. ఇప్పుడు మీరు కొత్తగూడ వైపు వెళ్తే కూడా మీకు సెయింట్ వాళ్ళ స్కూల్స్ కనిపిస్తాయి. ఒకటో రెండు అంజయ్య నగర్లో ఒకటి ఉంది, 2-3 ఉన్నాయి ఆ ఏరియాలో. కార్పొరేట్స్ టేక్ ఓవర్ చేసి బిల్డింగ్ ఇంప్రూవ్ చేస్తున్నారు, దాంట్లో డిజిటల్ బోర్డ్స్ పెడుతున్నారు. మిడ్ డే మీల్స్ ఎట్లయినా ఉంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. కానీ టీచింగ్ ఎవరు? దట్ ఈస్ ఇంపార్టెంట్. నేను చెప్పట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక 6-7 నెలల ముందు లాల్ బహదూర్ స్టేడియంలో అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు గవర్నమెంట్ టీచర్స్కి. అప్పుడు ఆయన ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు చెప్పారు, నాకు గుర్తుంది ఇప్పుడు కూడా, పిల్లలు ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో రావట్లేదు, టీచర్లు ఆలోచించాలి అని చెప్పారు. ఎందుకంటే ఎంత పేదోళ్ళైనా కానీ కవిత గారు, దే విల్ ఎన్ష్యూర్ మేము చదువుకోలేదు, మా పిల్లలు చదువుకోవాలి. దానికి వాళ్ళు కష్టపడితే కూడా ఆ డబ్బులు తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్లో పెడతారు. ఎస్టర్డే ఓన్లీ ఐ పేడ్ ద ఫీస్ ఆఫ్ 2 children, 25,000 rupees I paid, first installment. Pay the family. I mean, this is known figure. One lady used to drive an Uber, Nandini and Jappi. I wrote a story about her. Her children, I paid fees yesterday. 25,000 rupees got 10 first installment. Uniform and books ki 15,000. So 40,000. Another 25 I have to pay next month. This year's fees will be taken care. Why I'm telling this story is, పేదోళ్ళు కూడా వెళ్ళలేకపోతే ఏమైంది, ఈ పిల్లలు ఇంట్లో కూర్చున్నారు మొన్నటి నుంచి. లాస్ట్ 1 month నుంచి ఇంట్లో ఉన్నారు, బికాజ్ దే డోంట్ హావ్ మనీ టు పే ద ఫీస్. సో గవర్నమెంట్ స్కూల్కి పంపించినప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్. మీ ఫుడ్ బుక్స్ మీకు వచ్చేస్తుంది, మేబీ నోట్బుక్స్ రాదు అనుకుంటా, నోట్బుక్స్ రాదు, టెక్స్ట్ బుక్స్ వచ్చేస్తుంది, మీకు బేసిక్ సదుపాయాలు ఉంటుంది. బ్యాగ్స్ ఎవరో స్పాన్సర్ చేస్తారు, కార్పొరేట్స్ ఎవరో యూజువల్లీ. కానీ ఎండ్ ఆఫ్ ద డే తిరిగి అక్కడ వచ్చేదాకా స్టేట్ గవర్నమెంటే చెప్తున్నారు ప్రిఫరెన్స్ ఇప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్స్కి ఉంది, గవర్నమెంట్ స్కూల్స్కి కాదు. ఎందుకు అది? దట్ ఈస్ ద బూట్ క్వశ్చన్ అన్నమాట. వై ఆర్ చిల్డ్రన్ నాట్ గోయింగ్ టు గవర్నమెంట్? కానీ ఒక మార్పు వస్తుంది. మీరు చెప్పినట్టు మన ఆరులో జరిగిన ఫంక్షన్ కానీ ఇప్పుడే నేను చూసాను, ఇంకో స్కూల్లో బోర్డు పెట్టేశారంట, నో అడ్మిషన్ అని చెప్పేసి, ఫుల్ అయిపోయినారంట వాళ్ళు నారాయణపేటలో. ఇట్లాంటిది దిస్ ఈజ్ వేర్ నాకు చాలా ప్యాషనెట్ సబ్జెక్ట్ ఇది. బికాస్ స్కూల్స్ అనేది ఇప్పుడు నా బయోడేటాలో మీరు చూడండి, ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ, ఎడ్యుకేషన్ ఇస్ మై మెయిన్ ఫోర్టే. అది పిల్లలకి ఒకసారి మీరు ఎడ్యుకేషన్ చెప్తే అక్కడి నుంచి వాళ్ళు దే విల్ గో ఆన్ ఆటో పైలట్. దాంతోనే మనం కోవిడ్ టైంలో చాలా మార్పులు చూసాం. కోవిడ్ వాజ్ అ రియల్ లెవెలర్ అన్నమాట. ఎవరు స్కూల్కి వెళ్ళట్లేదు, స్కూల్ లేదు, టీచర్లు ఎక్కడ ఉన్నారు, పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే డిజిటల్ బోర్డ్స్ వచ్చేసింది సడన్గా, ఆన్లైన్ టీచింగ్ మొదలైంది. కానీ అప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఏం లేదు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, కొన్ని చోట్ల కేరళలో కూడా పిల్లలు చెట్టు మీద ఎక్కి కూర్చున్నారు, ఎందుకంటే సిగ్నల్ రావట్లేదు వాళ్ళకి, మొబైల్, వాళ్ళ నాన్నగారు మొబైల్, అమ్మగారు మొబైల్, ఆన్లైన్ క్లాస్ అటెండ్ చేయడం. సో వాళ్ళకున్న సదుపాయాలు ఆలోచించండి. అట్ ద సేమ్ టైం స్లైట్లీ అర్బన్ ఏరియాస్లో వైఫై ఉంటుంది, ఇంట్లో కూర్చొని చూసుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా రియలైజ్ చేశారు ఒకటి, దాట్ పేరెంట్స్కి ఏం డిమాండ్ ఉంది ప్రైవేట్ స్కూల్కి వస్తే. ఎందుకు కొన్ని స్కూల్స్, ఇప్పుడు మీరు 2 స్కూల్స్ పేరు చెప్పారు, ఎందుకు ఆ స్కూల్స్కి ఎందుకు వస్తున్నారు పేరెంట్స్, ఎందుకు అడ్మిషన్ ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. మొత్తం పలిగిపోయిన బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందో అనే ఒక భయం ఉంటుంది. అట్లాంటి బిల్డింగ్ కాకుండా మంచి బిల్డింగ్లు కట్టి, రెండవది మీరు చెప్పినట్లు బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మనం అర్బన్ సెట్టింగ్లో వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, లంచ్ ఇంటి నుంచి వస్తుంది, ఎట్లయినా ఇంట్లో నుంచి తెచ్చుకుంటాం మనం, లేకుంటే ఇంటర్నేషనల్ స్కూల్స్లో అంతా అక్కడే వాళ్ళది కేటరింగ్ ఉంటుంది, డైనింగ్ హాల్ ఉంటుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ చేసిన స్టడీలో కూడా తెలిసిందంటే, పిల్లలు రూరల్ ఏరియాస్లో ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు లేదు వాళ్ళకి. ఇప్పుడు కూడా చిన్నప్పటి నుంచి మామగారు, ఐమ్ ష్యూర్ యువర్ పేరెంట్స్ ఆల్సో వుడ్ హావ్ టోల్డ్, మేము నడుచుకుంటూ పోతుండే స్కూల్కి, 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుండే, 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుండే. అది ఉండే కరెక్టే, కానీ ఇప్పుడున్న పిల్లలు అంత దూరం నడవాలంటే ఎట్లా? గవర్నమెంట్ బస్సెస్ లేవు, అంటే స్కూల్ బస్సెస్ లేవు, అంటే గవర్నమెంట్ స్కూల్స్కి. ఇక్కడ ప్రైవేట్ స్కూల్కి అయితే బస్సెస్ ఉంటే వాళ్ళు ఛార్జ్ చేస్తారు, పేరెంట్స్ కట్టడానికి రెడీ ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ తీసుకొచ్చిన మార్పులు తీసుకురావాలి. అది దే షుడ్ అరేంజ్ ఫర్ బస్, ఏదైనా సిఎస్ఆర్ ఫండ్ నుంచి అయినా, ఏదో కంపెనీ దాని కానీ డ్రైవర్కి శాలరీ ఇచ్చి ఇది నడిపించాల్సి వస్తుంది. అప్పుడు పిల్లలు స్కూల్కి వస్తారు. మా స్కూల్లో కూడా ఇదే జరిగింది. మోడల్ స్కూల్లో మేము అలుమ్ని టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు ఒక 7 సంవత్సరాల ముందు టాయిలెట్స్ లేకుండా, టాయిలెట్స్ ఉంది కానీ మొత్తం ఇరిగిపోయింది టాయిలెట్స్ అంతా. ఇట్స్ వెరీ ఓల్డ్ స్కూల్, ఇట్స్ నాట్ దాట్ ఓల్డ్, ఒక 40 నా ఏజ్ ఉంటుంది స్కూల్కి. సో 40 దట్ ఈస్ 60 మైనస్ యూ కెన్ సబ్ట్రాక్ట్ దట్ ఫిగర్, 50 years ఉంటుంది ఈజీగా దట్ స్కూల్, బికాజ్ ఐఎమ్ 63. ఈ 63 or 60-year-old స్కూల్లో అన్ని
టాయిలెట్స్ అని పోయినాయి. మేమేం చేస్తాం, మా డబ్బులు పెట్టి, అలుమ్నై డబ్బులు పెట్టి కంప్లీట్గా టాయిలెట్స్, ఎస్పెషలీ గర్ల్ చిల్డ్రన్. అండ్ మోస్ట్ ఆఫ్ ఈ గర్ల్ చిల్డ్రన్ డ్రాప్ అవుట్ అవుతుంది, ఎందుకంటే దే హ్యావ్ ద 3 days in a month where they cannot come to school. వాళ్ళు రారు ఆ టైంలో. సో హైజీన్ లేనప్పుడు వాళ్ళు రారు, దెన్ వాళ్ళు డ్రాప్ అవుట్ అయిపోతారు అక్కడి నుంచి. సరే, దాట్ థింగ్ లైబ్రరీ అది కూడా సెటప్ చేసి ఇచ్చాం. లెబారెటరీ, బేసిక్ లెబారెటరీ సెటప్. ఎందుకు ఫర్నిచర్, మేము చదువుకున్న ఫర్నిచర్ రీప్లేస్ చేసాం మొత్తం. దస్ వన్ జెంటిల్మెన్ ఫ్రమ్ అబ్రాడ్, మా ఒక అలుమ్నై 1.5 lakhs పంపించారు, దాంతో మొత్తం ఫర్నిచర్ రీప్లేస్ చేసాం. ఐ థింక్ ఇక్కడే గవర్నమెంట్ స్కూల్స్ వస్తుంది. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒక ఎక్స్పెరిమెంట్ సక్సీడ్ అయింది. ఐ థింక్ అది అంజయ్ నగర్ స్కూల్లోనే చేశాను అనుకుంటా నేను. టీచర్ని కూడా మేము స్పాన్సర్ చేయించాం. ప్రైవేట్ టీచర్స్ అంటే గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ ఉంటారు, వాళ్ళకున్న మోటివేషన్ వాళ్ళకే ఉంటుంది. కానీ దేర్ ఇస్ బియాండ్ దాట్. మీరు ప్రైవేట్ స్కూల్ కాకుండా ఇండివిజువల్ టీచర్స్ ఉంటారు, వాళ్ళకు 2 hours వచ్చి మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఇట్లాంటి కొంచెం టఫ్ సబ్జెక్ట్స్ చెప్పేసి వెళ్ళిపోతే ఆ పిల్లలకు ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ వస్తుంది. అది చేయించాం. కానీ నాకు గుర్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బోగారాం అని చెప్పి ఒక విలేజ్ ఉండే మన కీసరా వైపు, ఒక మోడల్ విలేజ్. అంటే ఫారినర్స్ ఎవరైనా వస్తే, బిల్ గేట్స్ వచ్చినప్పుడు కానీ ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ తీసుకెళ్తారు. ఓకే, ఆ విలేజ్లో ఏముంది, దేర్ ఇస్ ద ప్రాపర్ స్కూల్, మంచి బిల్డింగ్, బ్లాక్ బోర్డ్స్, అంత బాగా టైం డిజిటల్ బోర్డ్స్ లేకుండా బ్లాక్ బోర్డ్స్ కానివ్వండి, లాబొరేటరీ కానివ్వండి, లైబ్రరీ కానివ్వండి, టాయిలెట్స్, అన్ని సదుపాయాలు ఉన్నాయి. అక్కడ కుటుంబిషన్తో ఒక ఎన్జిఓ, ఒక గ్రూప్, లేడీస్ గ్రూప్ ఒకటి, ఒక మెడికల్ షాప్, అన్ని సెటప్, ఒక మోడల్ విలేజ్ లాగా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అక్కడ స్కూల్లో అక్కడ స్థాపించినప్పుడు మిగతా స్కూల్ ఎందుకు చేయట్లేదు? డూ యూ వాంట్ ఓన్లీ షోకేస్, అక్కడే ఒక షోకేస్ చేస్తారా? దీంట్లో చాలా మటుకు నేను ఎప్పుడు కంపారిజన్ చేస్తుంది కేరళతో, ఎందుకంటే నేను అక్కడి నుంచి బట్ సెకండరీ కేరళలో ఎప్పుడు అందరు చెప్తుంటారు చూడండి, ఎడ్యుకేషన్ ఇస్ 100% లిటరేట్, 100% లిటరేట్. దానికి ఇప్పుడున్న పొలిటీషియన్స్ కాదు. అప్పుడు 18th century 19th century నుంచే అప్పుడున్న రాజులు మహారాజులు ఎడ్యుకేషన్ మీద ఎంఫసిస్ పెట్టారు. అప్పుడు ఉన్న రాజు మహారాజాలు, కేరళ ట్రావెంకోర్ అండ్ కొచ్చిన్ డైనాసిటీ బోత్, వాళ్ళు మా ఆడపిల్లలకి టిల్ గ్రాడ్యుయేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టారు. టాకింగ్ ఆఫ్ దోస్ టైమ్స్ బిఫోర్ బ్రిటిష్. ఆలోచించండి అప్పుడు. దెన్ ఇట్ వాస్ అ గ్రేట్ థింగ్. అది ఇప్పుడు ఓవర్ఫ్లో అవుతుంది అట్లనే. రెండవది, గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్, 8% ఖర్చు పెట్టిపోతున్నారు బడ్జెట్ పెంచారు, విచ్ ఇస్ అ గ్రేట్ ఫిగర్. ఎందుకంటే మన దాంట్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే, మనకు గవర్నమెంట్కి 100 రూపాయలు ఆదాయం వస్తే దాంట్లో 85 రూపాయలు శాలరీస్ అండ్ పెన్షన్స్లో పోతాయి గవర్నమెంట్ సర్వెంట్స్. దాంట్లో టీచర్స్ కూడా ఉంటారనుకోండి. కానీ మిగతాదంతా 15 మిగులుతుంది ఎడ్యుకేషన్కి, హెల్త్కి, రూరల్ రోడ్స్కి. అసలు డబ్బులు ఉండవు. దానికోసం మన గవర్నమెంట్ హాస్పిటల్ లాగా ఉండిపోతుంది, గవర్నమెంట్ స్కూల్ లాగా ఉండిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మార్చుతున్నారు. మాల్వాల్ వైపు ఒక టిమ్స్ కడుతున్నారు, ఒకటి బ్యూటిఫుల్ బిల్డింగ్. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే కాదు కదా, యూ నీడ్ మ్యాన్ పవర్ ఫర్ దట్, యూ నీడ్ టెక్నాలజీ ఫర్ దట్, అన్నీ ఉంటుంది. ఐ థింక్ ఒక మార్పు తీసుకురావాలంటే, ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో. నాకు చాలా హ్యాపీ 2 స్కూళ్ళు స్టోరీ విన్న తర్వాత, దట్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇప్పుడు హౌస్ఫుల్ బోర్డు పెట్టేస్తున్నారు. అడ్మిషన్స్ ఆర్ క్లోజ్డ్ అని, ఇప్పుడు ఇంకా లేవు అని. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక స్కూల్ అంటున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎనఫ్. ఓకే, 149 ఏం చేసుకుంటాం? ఓకే, ఫస్ట్ స్టెప్ ఇట్ ఈస్ ఓకే. కానీ ఈ సిఎస్ఆర్ ఫండ్ పెట్టే కంపెనీస్ అందరూ దీంట్లో అటెన్షన్ పెట్టాల్సి వస్తుంది. మీరు స్కూల్ సెటప్ చేసి వెళ్ళిపోవడం కాదు. దట్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్. స్కూల్ బిల్డింగ్ కట్టేస్తారు, రోటరీ క్లబ్ ఎవరైనా లేకుండా ఇంకేదైనా కార్పొరేట్ కంపెనీ కట్టేస్తారు, క్లాస్ రూమ్స్ అని సెటప్ చేస్తారు, అన్నీ చేసి లైబ్రరీ, లెబార్టరీ మొత్తం చేసి వెళ్ళిపోతారు. టీచింగ్ స్టాఫ్ అక్కడే వస్తుంది క్రూషియల్ పార్ట్. మీరు ఆ టీచింగ్ స్టాఫ్ని ఇంకా వాళ్ళ ఎంఫసిస్ పెంచితే పిల్లలు డెఫినెట్గా, ఎంత ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్న పిల్లలు అన్నా కానీ వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తారు. బికాస్ దే ఆల్ లుక్ ఫర్ రిజల్ట్స్. కవిత గారు, దే ఆల్ లుక్ ఫర్ రిజల్ట్. మా వాచ్మెన్ 2 అబ్బాయిలు ఉన్నారు, ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు. మా దానికన్నా ముందు వాచ్మెన్, ఆ స్టోరీ ముందు కూడా చెప్పాను నేను, శ్రీదేవి అని చెప్పి అమ్మాయి 5th క్లాస్లో వచ్చింది ఆంధ్ర వైపు నుంచి. తెలుగు మీడియంలో ఉండే, ఇంగ్లీష్ మీడియంలో చేయించాం. 10th దాకా చదివిపించాం మేము అందరు కలిసి ఫ్లాట్లో. తర్వాత ఇంటర్మీడియట్ చేయించాం, తర్వాత డిగ్రీ చేయించాం, తర్వాత MBA చేయించాం మల్లారెడ్డి నుంచి. టుడే షీ ఈజ్ వర్కింగ్ ఇన్ అ కార్పొరేట్ కంపెనీ, వాచ్మెన్స్ డాటర్. ఇప్పుడు కూడా సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అది మనం చేయాల్సిందనమాట. మన వైపు నుంచి కూడా ఎఫర్ట్ ఉండాలి. గవర్నమెంట్ ఒక్కటే చేయాలి. ఇది ఎట్లయిపోయిందంటే, మన దగ్గర రోడ్లు ఖరాబ్ అయినప్పుడు చెప్తారు, రోడ్ అంతా దలిందారు, గవర్నమెంట్ ఏం చేయట్లేదు. మీరేం చేశారు? వాట్ హస్ బీన్ యువర్ రోల్ ఇన్ ఇట్? ప్యాకెట్లు అక్కడిక్కడ పడేస్తారు, ఆ ప్యాకెట్లు వెళ్ళి నాలాలో పడుతుంది, అది నాలా బ్లాక్ అయిపోతుంది, నీళ్ళంతా బయటకు వస్తుంది. ఇదే జరుగుతుంది కదా ప్రతి ప్లేస్. ఐ థింక్ ఎడ్యుకేట్ ఎ గర్ల్, ఎడ్యుకేట్ ఎ విలేజ్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్.
ఎస్పెషలీ గర్ల్ చిల్డ్రన్కి మనం చాలా మటుకు ఎంఫసిస్ పెట్టాల్సి వస్తుంది. డ్రాప్ అవుట్ చాలా తగ్గించాల్సింది మనం. అండ్ ఐ థింక్ దిస్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్ కాంపోనెంట్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో. ఇప్పుడు అఫ్కోర్స్ ఈవెన్ నేను మొన్న విన్నాను, ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు కూడా ఇస్తున్నారంట ఇప్పటి నుంచి. వాళ్ళకు కూడా అదే ఉంటుందంట ప్యాకేజ్. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే మిడ్ డే మీల్ చాలా సక్సెస్ఫుల్ అయింది. అండ్ మిడ్ డే మీల్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అది అడిగితే ఎవరు? కే కామరాజ్, తమిళనాడు జాయింట్, ఏం చేస్తారు, కలెక్టర్. కే కామరాజ్ వాజ్ ద కాంగ్రెస్ కా బిగ్గెస్ట్ నేమ్స్ అట్ దట్ టైమ్. అండ్ ఆయన కింగ్ మేకర్ అంటారు. ఆయన 2 ప్రధానమంత్రిని ఇన్స్టాల్ చేశారు ఆయన. కానీ ఆయన స్కూల్ కూడా వెళ్ళలేదు. ఐ థింక్ స్టడీడ్ ఓన్లీ టిల్ 4th క్లాస్. కానీ ఆయనకు ఆ పెయిన్ తెలుసు దట్ తిండి లేకుంటే ఏమవుతుంది, పిల్లలు అన్నం తిన్నారు ఆఫ్టర్నూన్ పూట. దట్ ఈస్ ద పవర్టీ అట్ దట్. ఇప్పుడు అంతా కొంచెం చాలా మటుకు ఇంప్రూవ్ అయింది అనుకోండి. బట్ స్టిల్ ఐ థింక్ ప్రతి స్టేట్ గవర్నమెంట్ చేయాల్సింది. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ పాసిబ్లీ నాకు తెలియదు దీనికన్నా ముందుగానే ఫస్ట్ టైం చేస్తున్నారు. కానీ టీచింగ్ స్టాఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మా మోడల్ హై స్కూల్ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క టీచర్ కూడా ఫుల్ టైం టీచర్ లేరు. ఒక్క టీచర్ కూడా. అందరు కాంట్రాక్ట్లో ఉన్నారు. ముందు ఉండే అందరు ఇప్పుడు రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు. కాంట్రాక్ట్ టీచర్స్కి అంత కమిట్మెంటే ఉంటుంది. మీరు 15,000 రూపాయలు ఇస్తే 15,000 రూపాయల చదువు చెప్తారు వాళ్ళు. ఎందుకు మీరు వై ఆర్ యూ నాట్ అపాయింటింగ్ ఫుల్ టైమ్ స్టాఫ్? ఇదొక ప్రశ్న వస్తుంది. అండ్ మన దగ్గర బిఎడ్ చదువుకుంటున్న పిల్లల్ని పంపిస్తారు అక్కడ వచ్చి చదువు చెప్పడానికి. దట్స్ అ గుడ్ మూవ్. అది నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఉండే ఉస్మానియాలో ఉన్న బిఎడ్ స్టూడెంట్స్ అక్కడికి వస్తారు. కానీ ఓవరాల్ చూస్తే ఇప్పుడున్న ఒక ఇంప్రెషన్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు చాలా మంచి చదువు చెప్తారు, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఏం చెప్పారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. వాళ్ళకు ఒక మోటివేషన్ కావాల్సి వస్తుంది. ఆ మోటివేషన్ స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి, పేరెంట్స్ వైపు నుంచి రావాలి. విలేజ్ల్లో కూడా ప్రైవేట్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ విపరీతంగా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ అలా చూస్తే కేరళ టీచర్స్ మా స్పెషాలిటీ, ఒక యూఎస్పీ ఏంటి అంటే వాళ్ళు ప్రాపర్గా ఇంగ్లీష్ మాట్లాడతారు, వాళ్ళతోనే మేము ట్రైన్ చేయిస్తాము అన్నట్టుగా అట్రాక్ట్ చేయడానికి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అదే పరిస్థితి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా రావాలి. ఇక్కడ మనం ఆరుట్లనో లేకుంటే నారాయణపేట, ఈ 2 స్కూల్స్ వీటి గురించి కాకుండా మొత్తం అన్ని చోట్ల అలాంటి పరిస్థితులు రావాలి అంటే యూజువల్గానే ఒక మాట చెప్తారు, విద్యకి వైద్యానికి ఎంత బడ్జెట్ పెట్టినా కానీ అది సరిపోదు అనేటువంటి ఒక మాట. ఇంకా స్ట్రెంగ్తెన్ అవ్వాలంటే ఏం చేయాలి? నీతి ఆయోగ్ కూడా సజెస్ట్ చేస్తోంది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది తీసుకొచ్చింది, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. బట్ క్రక్స్ ఆఫ్ ద పాయింట్ ఇష్యూ ఈజ్ అక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ అనేది లేకపోవడం. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పి కాన్సెప్ట్ మీరు చూసుంటారు. చాలా మటు స్కూల్స్, నేను అక్కడ 2-3 స్కూల్స్ చూసాను బాచుపల్లి వైపు. వెరీ గుడ్ కాన్సెప్ట్. పిల్లలు వాళ్ళ కాన్సెప్ట్స్ పెడతారు, ఎక్స్పెరిమెంట్స్ తయారు చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటున్నారంటే మేము ఈవెన్ ఫ్రమ్ 11th and 12th నుంచి మేము ఈ స్టార్టప్ కల్చర్ తీసుకొస్తున్నాం పిల్లల్లో. దే షుడ్ బి ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్, నాట్ ఆస్క్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అనమాట. సో దట్ వాళ్ళు ఇంజనీరింగ్ కానీ మిగతా ఏ కోర్స్కి వెళ్ళినా కానీ, ఇది లైఫ్ సైన్సెస్ వెళ్ళినా వాళ్ళ దగ్గర ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఇది ఎవరు ట్రాక్ చేస్తారు? ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ పెట్టారనుకోండి, ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళు 2-3 సంవత్సరాలు ఉంటారు. వాళ్ళు తీసుకురావాలన్న మార్పులన్నీ తీసుకొస్తారు. సడన్గా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతారు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ విల్ బి వాటర్ డిపార్ట్మెంట్, కోల్ డిపార్ట్మెంట్. కొత్త ఒక ఐఏఎస్ ఆఫీసర్ వస్తారు. దే వుడ్ బి కమింగ్ ఫ్రమ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి వస్తారు. వాళ్ళకి దీని గురించి ఏం తెలియదు ఎడ్యుకేషన్. మళ్ళీ దే హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్ అగైన్. ఇది ప్రాబ్లం. బ్యూరోక్రసీని మీరు మార్చుకుంటూ పోతే వాళ్ళ కంటిన్యూటీ ఆఫ్ పాలసీ ఉంటుంది అన్నమాట. ఎడ్యుకేషన్లో కమిట్మెంట్ అక్కడే ఉంటుంది. ఐ థింక్ గవర్నమెంట్ ఒక బ్యూరోక్రట్ని అక్కడ మినిమం 5 సంవత్సరాలను ఉంచుకో. దట్ షుడ్ బి ద ఎడ్యుకేషన్ కోసం. మనం ఇప్పుడు పేపర్ లీక్లు వింటున్నాం, మేము నీట్ గురించి చూస్తున్నాం, చాలా మటుకు కాంట్రవర్సీ వస్తున్నాయి. రాహుల్ గాంధీ గారు అన్నారు నిన్న, కోటాకి వెళ్ళన్నారు, పేరెంట్స్ లక్షలు ఖర్చు పెడుతున్నారు పిల్లల కోసం. పెడతారండి, దే ఆర్ రెడీ. ఓకే, అగైన్ ద సేమ్ థింగ్ ఈవెన్ విత్ అర్బన్ పేరెంట్స్ కూడా అంతే. కొంతమంది ఓకే దే గాట్ అన్ ఓకే జాబ్ ప్రైవేట్ సెక్టర్లో, వాళ్ళు ఏమంటారు, మాకు ఇంతే వచ్చింది కదా, మా పిల్లలు ఐఐటి చదువుకోవాలి, మా పిల్లలు డాక్టర్ కావాలి, మా పిల్లలు ఆర్కిటెక్ట్ కావాలి, మా పిల్లలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి వెళ్ళాలి. ప్రతి పేరెంట్కి లాయర్ కావాలి. ప్రతి పేరెంట్కి ఉంటుంది అది ఒక కోరిక, మా పిల్లలు చదువుకోవాలి. ఐ థింక్ ఇండియన్ సైకాలజీలో ఐ థింక్ మీరు చెప్పినట్లు హెల్త్ కేర్ పక్కన పెడితే ఎడ్యుకేషన్ మీద పేరెంట్స్ మ్యాక్సిమం ఖర్చు పెడతారు పిల్లల్ని. పెళ్ళికి దాని తర్వాతనే, ఆఫ్టర్ దాట్. బట్ ఫస్ట్ ఈజ్ ఎడ్యుకేషన్. అండ్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. మనం ఇదే కల్చర్ మనం జపాన్లో చూస్తాం, చైనాలో చూస్తాం. 2 countries where there's heavy competition for seats. మనలాగానే ఐఐటి అక్కడ కూడా ఎగ్జామ్ ఉంది జపాన్లో. ఇప్పుడు మన చైనాలో జరిగింది అదే టైప్ ఎగ్జామ్. మొత్తం కంట్రీ షట్ డౌన్ చేశారు ఆ రోజు. బస్సెస్ ఏం జరగలేదు.
పిల్లల్ని అంత సేఫ్గా ఉంచుకున్నారు వాళ్ళు. సో మన వైపు కూడా మనం ఐ థింక్ మన ఐఐటికి వెళ్తే మళ్ళీ యూఎస్కి వెళ్ళడం, ఓకే, అదొక కాన్సెప్ట్ ఉంటుంది. ఎంతమంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు యూఎస్కి వెళ్ళారు? మన దగ్గర స్టాటిస్టిక్స్ ఉందా? ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ దట్. ఓకే, అలుమ్నై మీట్లోనే మనకు తెలుస్తుంది, ఓ వీడు అక్కడ ఉన్నాడు, వీటికి వెళ్ళినాడు అని చెప్పి. దాని తర్వాత మనకు తెలియదు ఇప్పుడు దాకా. అండ్ దట్ ఈస్ ద రీసెంట్ ఫినామినన్ అలుమ్నై మీట్ అనేది. అలుమ్నైకి కూడా చాలా పెద్ద రోల్ ఉంది దీంట్లో. నేను చెప్పాను చూడండి, మాదొక యూఎస్కి వెళ్ళిన ఆయన 1,00,000 పంపించారు ఫర్నిచర్ అనగానే ఈ టేక్ ఇట్, హౌ మచ్ యూ వాంట్, 1.5 lakhs, ఓకే టేక్ ఇట్. ఫ్యాన్స్ రీప్లేస్ చేయించాం. ఈ స్పోక్ టు ద నియర్ బై బ్యాంక్ ఎస్బిహెచ్, వాళ్ళతో వాళ్ళు వచ్చి ఫ్యాన్స్ ఫిట్ చేశారు. ఐ థింక్ ఇట్ వాస్ ఎస్బిహెచ్. సో ఫ్యాన్స్ ఫిట్ చేశారు వాళ్ళు. ఇట్లాంటి చాలా మటుకు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మిడ్ డే మీల్స్. పిల్లలు తిండికి ఒక్కటే కాదు వచ్చేది, వాళ్ళు చదువు కూడా కావాలి వాళ్ళకి. గ్రౌండ్ ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి గారు ఆ రిపోర్ట్లో చూపిస్తుంది, స్టేట్ గవర్నమెంట్ రిపోర్ట్లో, దట్ గ్రౌండ్స్ లేవు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కే లేదనుకోండి, ఓకే, వాళ్ళకు గ్రౌండ్స్ అనేది ఫిజికల్ ట్రైనింగ్ కానీ స్పోర్ట్స్ కానీ లాస్ట్ ప్రయారిటీ. అది మన పేరెంట్స్ తప్పు కూడా ఉంది దాంట్లో. ఏం చదువుకుంటావు, ఏం ఆడుకుంటావు, వెళ్ళి చదువుకో. దిస్ ఇస్ ద లాజిక్ దే హ్యావ్. అది మహేంద్ర సింగ్ ధోని వాళ్ళ ఫాదర్ మదర్ చెప్తే ఆయన క్రికెటర్ కాకపోతుండే. ఈ వుడ్ హ్యావ్ బీన్ స్టిల్ దట్ టికెట్ కలెక్టర్ యాజ్ టు వేర్ హీ వాస్. అదే ఉద్యోగంలో ఉంటుండే ఆయన. బట్ ఎస్, మనకు కావాల్సిందే గ్రౌండ్ కావాలి కంపల్సరీ, బస్ సర్వీస్ కావాలి కంపల్సరీ. నిన్న మన దగ్గర సీనియర్ ఎడిటర్ ఒక ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, నేను ఒక షోలో సాయికృష్ణ గారితో, ఆయన అన్నారు మా విలేజ్ నుంచి సిటీకి 3 బస్సులు పోతాయంట. ఆయన విలేజ్ సిద్దిపేట వైపు ఉంది. 3 బస్సులు ఫుల్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ సిటీకి వెళ్తున్నారు స్కూల్లో చదువుకోవడానికి. అక్కడున్న స్కూల్, విలేజ్లో స్కూల్ ఏదో ఉంది, కానీ ప్రయారిటీ ఇస్ దేర్ అనమాట. దూరమైనా పర్లేదు, వెళ్ళి రావాలి. ఇది అదే కదా, మన మెడికల్ ఫెసిలిటీ కోసం చాలా మంది సిటీకి వస్తారు, హైదరాబాద్కి వస్తారు. ఎందుకు? కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, కరీంనగర్ హాస్పిటల్ ఉంది కదా, సిద్దిపేటలో హాస్పిటల్ ఉంది కదా, అక్కడ కొత్తగూడెంలో హాస్పిటల్ ఉంది కదా. కాదు, సిటీకి వస్తేనే మేము ఆ వైట్ కోట్ అంతా చూసిన తర్వాత కొంచెం పెద్ద పెద్ద బిల్డింగ్లు చూస్తే దే గెట్ దట్ ఇంప్రెషన్. చాలా మటుకు ఐ థింక్ దిస్ సైకాలజీ హ్యాస్ టు చేంజ్ పేరెంట్స్ వైపు నుంచి కూడా. వాళ్ళని మోటివేట్ చేయాలి. ఇంకోటి కవిత గారు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పేరెంట్ టీచర్స్ ఇన్వాల్వ్మెంట్. ఇది కేరళ స్కూల్స్లో ఉన్నాయి. పేరెంట్స్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్డ్ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో, ఐఎమ్ నాట్ టాకింగ్ ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పేరెంట్స్ ఇన్వాల్వ్డ్ ఉన్నారు డిసిషన్ మేకింగ్లో. అది మీరు ఒక కొత్త బోర్డు కొనాలన్నా, ఒక 10 బోర్డులు కొనాలన్నా కానీ, ఒక గోడ కట్టించాలన్నా కానీ, గేట్ మార్చాలన్నా కానీ, ప్రతి దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు. టీచర్ రిక్రూట్మెంట్లో కూడా అఫ్కోర్స్ గవర్నమెంట్ సెలక్షన్ నుంచి వస్తారు వాళ్ళు, కానీ ఇంకేం కావాలని అడుగుతున్నారు వాళ్ళు. ఓకే, మాకు ఇది కావాలని తెప్పిస్తున్నారు వాళ్ళు. ఐ థింక్ దాట్ ఈస్ వేర్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. అఫ్కోర్స్ వాళ్ళు చదువులేని ఉంటారు, ఒక్కొక్కసారి దే ఫీల్ వెరీ అషేమ్డ్ ముందు వచ్చి అందరి ముందు కూర్చొని మాట్లాడడం. నో ప్రాబ్లం, వాళ్ళని మోటివేట్ చేసి తీసుకురావాల్సింది. కానీ ఐ థింక్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఐ థింక్ అన్ని దాంట్లో ఐ డోంట్ అగ్రీ విత్ మెనీ పాలసీస్ ఆఫ్ హిస్. ఫ్రీబీస్ ఇచ్చేది కాదు, దిస్ షుడ్ బి గివెన్ ప్రయారిటీ. ఫ్రీబీస్ కాదు. ఓకే, టీచ్ అ మ్యాన్ హౌ టు ఫిష్, హీ విల్ ఫిష్ ఫర్ అ లైఫ్ టైం అంటారు. ఒకసారి నేర్పించండి చేప ఎట్లా పట్టుకోవాలని, మళ్ళీ మీద తిరిగి రాడు, ఆయన చేప పట్టుకుంటాడు. లేకుంటే ప్రతిరోజు వచ్చి మీద చేప కావాలంటాడు. అది దట్స్ అ డిఫరెన్స్. సో ఇక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్స్ పెంచడంతో పాటుగా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఒకటి ఉండాలి. ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ వాళ్ళు ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నారు, ఒక ట్రెడిషనల్గా రెగ్యులర్గా పక్క వాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అనేటువంటి మెథడాలజీ కాకుండా అలాంటి సిలబస్ లేకపోతే అలాంటి ఫ్యూచర్ కోసమో మేము చూస్తున్నాం అదే కెరీర్ అనేది కాకుండా వాటన్నిటిని కూడా ఇప్పటి నుంచి చెప్తే, ఇప్పుడు కొన్ని కోర్సులు ఉన్నాయి, లేకపోతే కొన్ని ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్లో అక్కడికి ఎందుకు మనం వెళ్ళాలి, ఇంతకు మంచి సుపీరియర్గా ఉంది, ఇంతకు మించి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది, దీని మీద కదా ఫ్యూచర్ అనేది, దీంతో అయితేనే కదా మనం యూఎస్కి వెళ్తాము లేకుంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్తాము అనేటువంటి కాన్సెప్ట్ పేరెంట్స్లో కూడా ఉంది. అదే మెల్లిమెల్లిగా ఇంబైబ్ చేస్తూ ఉంటారు పిల్లలకి. అదే ప్రాబ్లం ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, డబ్బులు లేని వాళ్ళకి ప్రాబ్లం. ఎంత ఖర్చైనా పెడదాం. వాళ్ళు పొలాలు అమ్ముకుంటారు, ఇల్లు గ్యారెంటర్గా పెట్టుకొని లోన్లు తీసుకుంటారు. ఎట్లానే పిల్లలు చదువు చెప్పాలి. కానీ ఐఎమ్ స్టిల్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ కవిత గారు, మన దగ్గర ఎలక్ట్రీషియన్ దొరకడు, ప్లంబర్ దొరకడు, కార్పెంటర్ దొరకడు. ఎందుకు? అది కోర్స్ కాదు, అది ఎడ్యుకేషన్ కాదు. నో, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్. చిన్న చూపు ఉంటుంది. ఇంకా అది కాదు, అది ఆ ఎలక్ట్రీషియన్ పని ఆడు మనకన్నా ఎక్కువ సంపాదిస్తాడు. దట్ వీ డోంట్ రియలైజ్. బట్ ఇట్ ఈస్ నాట్. పెళ్లికి వెళ్తున్నప్పుడు మీ అబ్బాయి అండి ఎలక్ట్రీషియనా కాదు, మాకు ఐటీ ఎంప్లాయీ కావాలి. ఇది ప్రాబ్లం. దిస్ ఇస్ ద మెంటల్ బ్లాక్ ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు మీరు
నేను అదే మళ్ళీ మళ్ళీ అపీల్ చేస్తున్నాను మన ప్రేక్షకులకు, మీ పక్కనున్న గవర్నమెంట్ స్కూల్ ఒకసారి వెళ్ళి చూడండి. అది జిల్లా పరిషత్ స్కూల్ ఉండొచ్చు, మండల్ స్కూల్, పరిషత్ స్కూల్ ఉండొచ్చు, లేకపోతే ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ ఉండొచ్చు. అక్కడ వెళ్ళి చూడండి, అక్కడున్న పరిస్థితి చూడండి, వాళ్ళ దగ్గర అడగండి మీకు ఏం కావాలి. ఓకే, మీరు 10 మంది వెళ్ళి కలిసి పక్కన ఏదో అపార్ట్మెంటో లేకుంటే గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు వెళ్ళి అడగండి. ఇప్పుడు మన కొండాపూర్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, కొత్తగూడలో ఉన్నాయి, అల్వాల్ వైపు ఉంది, ప్రతి చోట ఉంది స్కూల్స్, ఎక్కడ లేదు చెప్పండి, ఉప్పల్ వైపు ఉంది. మీరు అక్కడికి వెళ్ళి అడగండి మీకు ఏం కావాలి. వాళ్ళు అంటారు మాకు ఇది కావాలి ఇది కావాలి. దెన్ యూ స్పీక్ టు ద ప్రిన్సిపల్, వాళ్ళతో మాట్లాడి. మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలకి నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, నందిని ఊబర్ డ్రైవర్ గురించి, వాళ్ళ పిల్లల గురించి. యూ కెన్ ఆల్సో స్పాన్సర్ ఇట్, నాట్ ఎ బిగ్ థింగ్, పెద్ద ఫీజు కాదు. ఐ స్పోక్ టు ద స్కూల్ ప్రిన్సిపల్, ఆయన 50% డిస్కౌంట్ ఇచ్చాడు స్ట్రేట్ అవే. అది మీరు చేయొచ్చు, వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు. కానీ బయట కూర్చొని మనం పెద్ద పెద్ద మాట్లాడటం కాదు. యూ హ్యావ్ టు ఒక మన పర్స్ కూడా కొంచెం తిప్పి డబ్బులు ఇవ్వడానికి నేర్చుకోవాలి మనం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటుగా ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉండాలి. అండ్ బేసిక్ ఎమ్యూనిటీ, గర్ల్స్ ఎందుకు డ్రాప్ అవుట్ అవుతున్నారు అనుకుంటే వాష్రూమ్స్ ప్రాపర్గా ఉండవు, వాష్రూమ్స్లో వాటరు ఉండదు, దీనివల్ల వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. వాళ్ళకి బేసిక్ కిట్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో శానిటరీ నాప్కిన్స్ దగ్గర నుంచి. అండ్ హాస్టల్స్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు హాస్టల్స్లో కూడా క్వాలిటీ ఫుడ్ అనేది ఉండాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఫెసిలిటీస్ అనేవి కూడా కంటిన్యూస్గా మానిటర్ చేయాలి, ఎక్కడ మళ్ళీ మిస్యూజ్ అవ్వకుండా చూడాలి, ప్రాపర్గా వాళ్ళకే రీచ్ అవ్వాలి. బోల్డంతా మెకానిజం ఉంటుంది, దీన్నంతా విజిలెన్స్ అనేది ఉండాలి, మానిటరింగ్ ఎవరు చేయాలి అనేది. మెన్స్ట్రువల్ హైజీన్ గురించి చెప్పారు మీరు, ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్. మీరు అనలైజ్ చేస్తే మ్యాక్సిమం డ్రాప్ అవుట్స్ 8th క్లాస్ తర్వాత జరుగుతుంది గర్ల్ చిల్డ్రన్లో. అది ఇప్పుడు దాకా మన దాకా ఈవెన్ శానిటరీ నాప్కిన్స్ కూడా వాళ్ళకి ఇవ్వకపోతుంది. ఇప్పుడు అది చాలా మటుకు NGOs వాళ్ళు చేస్తున్నారు. యూ హ్యావ్ శానిటరీ నాప్కిన్ మెషిన్స్ ఉన్నాయి, డిస్పోజబుల్ కూడా డిస్పోజింగ్ కూడా నేర్పిస్తున్నారు. కానీ అన్నిటికంటే మీరు అడిగిన ప్రశ్న కదా, ఎవరు చేస్తారు ఇదంతా? బికాస్ పాసింగ్ ద బక్ మన ఇండియాలో చాలా మటుకు చేస్తూనే ఉంటారు, వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలి వాళ్ళు చేయాలి, మనం ఏం చేసామని చెప్పేసి. దట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనకు చాలా మటుకు బ్రిలియంట్ పిల్లలు ఉన్నారు, దే ఆర్ రియలీ గుడ్. కానీ వీళ్ళు మనం మోటివేట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు మనొక రోజు మనకు తెలిసిన మటుకు సబ్జెక్ట్ చెప్పొచ్చు కదా అక్కడ వెళ్ళి. అండ్ వీ డిడ్ దట్, చేసాం కూడా. ఇక్కడ అంజయనగర్ ప్రైమరీ స్కూల్లో చేసాం, దే లవ్డ్ ఇట్ పిల్లలు. కానీ ఒక కన్సిస్టెన్సీ ఉండాలి దానికి. ఏదో ఒక వారం చేసి మళ్ళీ 3 నెలలు కనిపించకుండా ఉండకూడదు. యూ హ్యావ్ టు కన్సిస్టెంట్లీ స్పాన్సర్ టీచర్, డ్రాయింగ్ టీచర్స్ ఫర్ ఎగ్జాంపుల్. పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ డ్రాయింగ్ చేయడానికి. వాళ్ళ దగ్గర గవర్నమెంట్ స్కూల్స్ అట్లాంటి పోస్టే ఉండదు ఒక్కొక్కసారి. ఏం చేస్తారు? యూ హ్యావ్ టు స్పాన్సర్ సంబడి. దే ఆర్ సో మెనీ ఆఫ్ దెమ్ రెడీ. JNTU ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి చాలామంది తీసుకెళ్ళాం మేము. అట్లానే ప్రతి స్కూల్లో తీసుకెళ్ళి వాళ్ళు ప్రాక్టికల్గా నేర్పించారు. మేబీ దాట్ విల్ సర్వ్ ఎస్ అ మోటివేషన్ వాళ్ళకి, దట్ దే విల్ టేక్ అప్ అన్ ఆల్టర్నేటివ్. ద ప్రాబ్లమ్ ఇస్ మన దగ్గర ఒక స్ట్రైట్ జాకెటెడ్ అప్రోచ్ ఉంది. చిన్నప్పటి నుంచి 3rd క్లాస్ కాగానే IITకి వెళ్తావా, నీట్కి వెళ్తావా, IITకి వెళ్తావా, మెడిసిన్ చేస్తావా, అలాగే గ్రూమ్ చేసి వాళ్ళని. సో గవర్నమెంట్ స్కూల్లో పిల్లల సంగతి ఆలోచించే వాళ్ళే నారాయణ చైతన్యకి వాళ్ళు వెళ్ళలేరు. దే కెనాట్. అది దానికోసం చాలామంది అంటారు రూరల్ స్టూడెంట్స్కి డిసడ్వాంటేజ్ ఉందని. కరెక్టే అది. కానీ ఇప్పుడు మీరు కరీంనగర్ కానీ సిద్దిపేట కానీ, మొన్న నేను నెల్లూరు వెళ్ళాను, ప్రతి చోట ఇది ఉంది. ఎవ్రీవేర్ ద ర్యాట్ రేస్ ఇస్ దేర్. సో కానీ ఓకే, ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అని చెప్పొచ్చు. కావాలంటే ఎడ్యుకేషన్లో బెస్ట్ ఓన్లీ IIT నడుస్తుంది కాదు, మన దగ్గర IIT కావాలి, మనకు ITIs కూడా కావాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్గా ఉండేటువంటి వాల్యూస్ అనేవి ఉంటాయి, వాటిని నేర్పించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ యమునా శాస్త్రి అని చెప్పి, షీ డస్ ఆసమ్ వర్క్. కొంతమంది స్కూల్స్ వాళ్ళు పిలవాలి ఆమెని. ఆమె ఫిన్ అని చెప్పి ఒక కోర్స్ చేపిస్తుంది ఇప్పుడు. విజేంద్ర ప్రసాద్ గారు కూడా సపోర్ట్ చేశారు, మన రాజ్యసభ MP. ఆయన లోకల్ ఏరియా ఫండింగ్తో ఆ బుక్స్ ప్రింట్ చేసి పిల్లల్ని ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పిస్తున్నాడు చిన్నప్పటి నుంచి. 50 రూపాయలు నెలకు సేవ్ చేస్తే ఏమవుతుంది, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి, ఓకే, మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి అని చెప్పి. ఇట్స్ బ్యూటిఫుల్ బుక్, ఫిన్ అని చెప్పేసి. ఆమె ఎక్కడో కూడా తీరుతుంది. నిన్న మాట్లాడితే గోవాలో ఉంది. షీ స్పీక్ గోన్ టు స్పీక్ ద గోవా CMతో మాట్లాడడానికి వెళ్ళారంట. ఇక్కడ తెలంగాణలో చేస్తున్నారు, ఆంధ్రాలో చేస్తున్నారు. ఇది ప్రతి ఐ థింక్ జస్ట్ లైక్ యమునా వీ నీడ్ అనదర్ ఒక 50 యమునాలో 10 యమునాలు 100 యమునాలు కావాల్సి వస్తుంది మనకి. దే హ్యావ్ టు గో అండ్ డూ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఓకే, ఫైనాన్షియల్ లిటరసీ ఒకటే కాదు, బియాండ్ ఇట్ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి నేర్పించడానికి పిల్లలకి. వాళ్ళ రెగ్యులర్ మ్యాథ్స్, సైన్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, కోర్ సబ్జెక్ట్స్ అనుకుంటా, అది పక్కన, అది ఓకే, దట్ ఈస్ నీడెడ్. కానీ ఆఫ్టర్ దాట్ వాట్? పిల్లలు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏ ప్రైవేట్ స్కూల్స్ అయితే ఓకే ఉంటుంది అక్కడిక్కడ, కానీ గవర్నమెంట్ స్కూల్స్ ఏం స్పోర్ట్స్ ఉంటుంది?
వాళ్ళు పాప ఏదో క్రికెట్ బ్యాట్ తెచ్చుకొని ఆడుకుంటారు అక్కడిక్కడ, అమ్మాయిలేమో ఏదైనా బాల్ పెట్టుకొని అక్కడే వాళ్ళు కొట్టుకుంటారు అంతే. కానీ వాళ్ళకి బియాండ్ దాట్ వాట్ యూ హ్యావ్ టు షో దమ్ సంథింగ్. ఓకే, ఎంతోమంది పిల్లలు ఆర్చరీలో ఇంట్రెస్ట్ ఉంటారు. మేము నల్లమలలో వెళ్ళినప్పుడు వీ పిక్డ్ అప్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్చరీలో. అక్కడి నుంచి అది మన ట్రైబల్ కమ్యూనిటీస్ నుంచి. మన వైపు ఆలోచించండి, ఆదిలాబాద్ కానీ ఇటువైపు ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నారు. వాట్ ఆర్ వీ డూయింగ్? నథింగ్. అది అక్కడే చేయాలన్నమాట. అన్ని గవర్నమెంట్ చేయాలి, అన్ని గవర్నమెంటే పెట్టుబడి పెట్టాలంటే మన వైపు నుంచి కూడా ప్రైవేట్ సెక్టర్ కానీ ఇండివిజువల్గా కానీ మీ పక్కనున్న గవర్నమెంట్ స్కూల్కి అగైన్ ఐమ్ అపీలింగ్, గో టు నెక్స్ట్ డోర్స్ గవర్నమెంట్ స్కూల్ అండ్ ఆస్క్ మీకు ఏం కావాలని అడగండి ఒకసారి. చాలా ఉంది జరగాల్సినటువంటి మార్పు, చాలా తీసుకురావాల్సింది కూడా చాలా ఉంది. Correct. ఎస్ సార్, Thank థ్యాంక్ you. యూ సో మచ్ సార్. Thank you.